మేడారం జాతరకు సంబంధించి లక్షలలో భక్తులు వస్తుంటారు పోతుంటారు. సో వాళ్ళకి సంబంధించి సౌకర్యాల కోసం ప్రతి రెండేళ్లకోసారి కూడా ఎన్ఎస్ఎస్ ఏదైతే నేషనల్ సర్వీస్ స్కీమ్ కింద చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తుంటారు. సో మనతో పాటు కొంతమంది ఎన్ఎస్ఎస్ సంబంధించిన పిల్లలు కూడా ఇక్కడ చూస్తున్నాం కదా. మేడారం జాతర స్టార్ట్ అయినాక ఒక 10 రోజుల ముందు నుంచే వీళ్ళు ఎన్ఎస్ఎస్ వాళ్ళు దాదాపు ఇక్కడ అన్ని రకాలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చాలా చోట్ల వీళ్ళ సేవలు అయితే అందిస్తుంటారు. సో మనతో పాటు ఎన్ఎస్ఎస్ సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా సెలెక్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చారు? కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం నుండి దాదాపు 400 విద్యార్థులను ఎవరైతే బలంగా ఉంటారో సర్వీస్ చేయడానికి వారి కోసము మేము సెలెక్ట్ చేసి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారి గద్దెల దగ్గర కావచ్చు, లేదా క్యూ లైన్లో కావచ్చు, అలాగే ఎవరైనా ఆపదలు ఉన్నట్లయితే వారిని తీసుకెళ్ళి హాస్పిటల్ చేర్పించి వాళ్ళకి ప్రథమ చికిత్స అందించడం కావచ్చు, అలాగే ఎవరైనా భక్తులకు గాయాలైనట్లయితే భక్తులు వారి యొక్క బంగారాన్ని కావచ్చు, కానుకలను కావచ్చు ఇసిరేసేటప్పుడు గాయాలవుతున్నాయి, గాయాలైన భక్తులను తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం కావచ్చు, అలాగే విఐపి దర్శనాల దగ్గర కూడా క్యూ లైన్ బాగున్నప్పుడు వాళ్ళని ముందుకు మరి వెళ్ళమని చెప్తూ పిల్లల్ని సాగిస్తున్నాం. అలాగే ఇక్కడ మెస్ దగ్గర కూడా దాదాపు ప్రతిరోజు 2 టీములు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వచ్చిన భక్తులందరికీ ఇక్కడ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాళ్ళకు మరి భోజన సదుపాయాలు అందిస్తున్నాము. అలా ప్రతిరోజు దాదాపు ఒక 14 టీములను చేశాము. 400 మంది విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు జాతీయ సేవ పథకం కాకతీయ యూనివర్సిటీ నుండి రావడం జరిగింది. ఇక్కడ ఈ మేడారం క్యాంపులో దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి ఈ క్యాంప్ చేస్తున్నాము. పిల్లలు సేవలను తరించి వాళ్ళ యొక్క ఎంత కష్టాలైనా ఓర్చుకొని కూడా సేవలను వాళ్ళు ఇవ్వడం వలన వాళ్ళు తృప్తి చెందుతున్నారు. సో ఇలా మేము మా సేవలను కొనసాగిస్తున్నాము. మనతో పాటు ఇంకొంతమంది ఎన్ఎస్ఎస్ సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా పిల్లల నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? చాలా వరకు కష్టపడుతుంటారు, అకామిడేషన్ కూడా సరిగా ఉండదు. సో ఎట్లా ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా? ఎట్లా చెప్తున్నారు పిల్లలు? అయితే దాదాపుగా జాతర అనగానే మేమే పిల్లలకు ఫస్ట్ తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం 0 నుంచి అక్కడ ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనం ఎదుర్కొనే విధంగా ఉండాలి. అది మన మోటో, నాట్ మీ బట్ యూ అనేది మన ఎన్ఎస్ఎస్ మోటో. కాబట్టి అక్కడ అవసరమైతే మనకు ఓన్లీ టెంట్లే వేస్తారు, ఓన్లీ పరదాలు ఇస్తారు, అయినా కూడా మనము ఆ విధంగా సర్వీస్ అమ్మవార్లకు చేస్తాము అనే ఆలోచన ఉన్నట్లయితే అలాంటి వారు మీరు రావచ్చు. అలాంటి పరిస్థితులలో మేము ఎదుర్కోలేము సార్ అన్న వాళ్ళు మాత్రం తప్పుకోవచ్చు అని ఫస్ట్ టైం మా కోఆర్డినేటర్ గారు ఇన్ఫర్మేషన్ ప్రతి కాలేజీకి ఇవ్వడం జరిగింది. ప్రతి కాలేజీ నుంచి ఒక 25-30 మంది వాలంటీర్లను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా మా లాల్ బహదూర్ కాలేజ్ నుంచి ఒక 40 మంది వాలంటీర్లను తీసుకురావడము, అదేవిధంగా మిగతా ఆర్ట్స్ కాలేజ్ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కూడా కొంతమంది వాలంటీర్స్ని తీసుకొచ్చిండ్రు. నిజానికి ఏంటి అంటే ఇంతకుముందు తీసుకున్నట్లయితే యూనివర్సిటీ పీజీ సెంటర్లకు ఎక్కడ కూడా ఈ యొక్క ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కానీ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ కానీ లేవు. ఎప్పుడైతే నారాయణ సారు ఈ యొక్క ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా అయ్యిండో అప్పటి నుంచి ఎందుకు సార్ డిగ్రీ కాలేజీలోనే మన క్యాంపస్లో కూడా మనము ఎన్ఎస్ఎస్ యూనిట్స్ను ఓపెన్ చేసినట్లయితే మన క్యాంపస్ను మనము క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోవచ్చు కదా, మనమే చూసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో కూడా పీజీ సెంటర్లలో కూడా ఈ యొక్క ఎన్ఎస్ఎస్ యూనిట్స్ను ఓపెన్ చేయించిండు. ఆ విధంగా కూడా ఒక 100-150 మంది పిల్లలు ఈ యొక్క పీజీ సెంటర్ నుంచి రావడం జరిగింది సార్. మొత్తానికైతే ఇక్కడ ఏ విద్యార్థి కూడా, ఏ వాలంటీర్, నాట్ ఏ స్టూడెంట్, ఏ వాలంటీర్ కూడా స్వచ్ఛందంగా ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళ బాధ్యతలో భాగంగా మాత్రమే వచ్చిండ్రు. మేము బాధ్యతలో చేసుకుందాము, బాధ్యత అనేది మాది అనే ఉద్దేశంతో ఫ్రీ సర్వీస్లోనే వచ్చాను తప్ప ఏదో ఆశించి మా విద్యార్థులు, మా వాలంటీర్స్ కానీ మా అధికారులు కానీ ఎవ్వరు కూడా రాలేదు. కాబట్టి కొన్ని సందర్భాలలో కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మా పిల్లలు ఇంత కష్టపడుతున్నా కూడా కొన్ని అకామిడేషన్స్ అంటే మైనస్లు అనేవి ఉంటూనే ఉంటాయి. కానీ వాటిని కూడా మేము అధిగమించి మా పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి సెక్టార్ కూడా ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క ఆఫీసరు ఒక్కొక్కరే పనిచేసుకుంటారు. కానీ మా వాలంటీర్స్ ఓవరాల్గా ఆల్ సెక్టార్స్లలో కూడా వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది సార్. కాబట్టి గద్దెల కాడ కొన్ని సందర్భాలలో భక్తులు వేసే ఆ యొక్క దెబ్బలో కూడా మా పిల్లల గాయాలు కూడా అయినాయి. అంటే పేరెంట్స్ నుంచి కూడా మేము అది లెటర్లు కూడా తీసుకుంటాం. ఎందుకంటే రేపు పేరెంట్స్ నుంచి కూడా మేము ఇంతమంది పిల్లలను తీసుకొచ్చినామంటే ఏ ఒక్కడికి ఎవరైనా కూడా రెస్పాన్సిబిలిటీ అనేది మా యూనివర్సిటీ, మా కోఆర్డినేటర్కు ఉంటుంది. కాబట్టి పిల్లల దగ్గర నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మేము అథెంటికేషన్ అనేది తీసుకోవడం జరిగింది సార్. కానీ మా పిల్లలు ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి నిరుత్సాహపడకుండా వాళ్ళు
బేసిక్గా ఈ యొక్క మహాజాతరను మేము కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో రావడం మాకు చాలా అమ్మవార్ల యొక్క సేవలు ధరించడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇది దాదాపుగా మేము 3వ సారి రావడం మా పిల్లలతో. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్, అంటే చదువుకునే పిల్లలు ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటే ఎట్లా ఉండబోతుంది వాళ్ళకి, స్టడీస్ పరంగా కానీ లేకపోతే కెరీర్ పరంగా కానీ లేకపోతే భవిష్యత్తులో ఎలాంటి అనుభవాలు ఫేస్ చేస్తుంటారు? సార్, చదువుకునే పిల్లవాడికి ఇలాంటి జాతర తీసుకొస్తే వాడికి జనాలలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి ఫస్ట్. తర్వాత ఇక్కడ ఉండేటువంటి క్లౌడ్ని తట్టుకునేటువంటి శక్తి. సో వాడు అన్నం తినకుండా మీ అలర్ట్ చేసినటువంటి డ్యూటీని వాడు సక్రమంగా చేస్తూ ఆ శారీరక శ్రమను కూడా భరించి ఓపికతోని ఈ 5 రోజులు ఉండి వాడు సేవలు అందిస్తారు సార్. ఇది నేర్చుకున్న తర్వాత పిల్లలు యూనివర్సిటీ కానీ కాలేజెస్ కానీ వచ్చి వాళ్ళ అనుభవాలని జూనియర్స్కి చెప్తూ ఉంటారు సార్. నెక్స్ట్ మళ్ళీ జాతర టైంలో ఇదే పిల్లలు వాళ్ళకి చెప్పినటువంటి జూనియర్స్తో తీసుకొచ్చి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేస్తాం సార్. పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు సార్. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి బ్యాచ్ చేంజ్ అవుతుందా? ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారా లేకపోతే ఎట్లా ఉంటుంది? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలకి ప్రియారిటీ ఇస్తాం సార్. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సెకండ్ ఇయర్ పిల్లలకి ఫస్ట్ ఇయర్ పిల్లలకి చెప్తూ ఉంటారు. ఆ పిల్లలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తూ ఉంటారు. ఈ ఒక్కసారి వచ్చినటువంటి పిల్లలు మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారు రారు అనేటువంటిది ఇక వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది సార్. సీనియర్ వాలంటీర్స్ అనేటువంటి వాళ్ళు ఒకవేళ సెలెక్టెడ్ రాష్ట్రపతి అవార్డు మీద చేతుల మీదుగా అవార్డు తీసుకున్నటువంటి పిల్లలు కూడా వీళ్ళకి వచ్చేసి గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు సార్. దాంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా మా దాంట్లో ఉన్నారు సార్. ఇది పిల్లలకు ఒక అవకాశం సార్. ఇది పిల్లలు కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా భావించేసి మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటారు. వాళ్ళకి యూనివర్సిటీ సర్టిఫికేట్ కూడా ఇస్తుంటారు సార్. వాళ్ళకు పీజీలో కానీ ఇటువంటి వాటిలో వెయిటేజ్ ఉంటుంది సార్. చూస్తుంటే కదా పాపం చాలా చిన్న పిల్లలు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకునే పిల్లలు పాపం ఎంత సేవ చేస్తున్నారంటే చాలా వరకు చాలా సెక్టార్లలో వీళ్ళ సేవలు అయితే భక్తులకి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ నీ డ్యూటీ ఎక్కడ పడింది? నా డ్యూటీ బస్ స్టాండ్ క్యూ లైన్లో పడ్డది. ఈరోజు 2 నుంచి 9 దాకా. మేము ఖమ్మం నుంచి గాయత్రి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము. ఇట్లా ఏం చేస్తావు డ్యూటీ అంటే? డ్యూటీ క్యూ లైన్లో రావడం, కింద పడకుండా నెట్టుకోకుండా చూసుకోవడం అలాంటివి చేస్తాం. గద్దె దగ్గర కూడా అన్ని దగ్గర ఉంటాం. ఒక్కొక్క టీమ్స్ 14 టీమ్స్ ఉన్నాం. 14 టీంలో 20 మెంబర్స్ ఉన్నారు టీంకి. టీం నుంచి ఒక్కొక్కటి ఒక డ్యూటీ, మార్నింగ్ ఒకటికి, ఆఫ్టర్నూన్ ఒకరికి, నైట్ ఒకరికి డ్యూటీ పడతా ఉంటాయి. దాన్ని అడ్జస్ట్ చేసుకొని మేము. ఎట్లా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? డిగ్రీ చదువుకున్న అబ్బాయి ఇంత జనాలలో బయటకు వస్తున్నావు, సో ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్, ఎట్లా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం మనం ఇక్కడికి వచ్చాక అన్ని ఎక్స్పీరియన్స్ ఏం పెట్టుకోకూడదు. హై ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇక్కడ అది కావద్దు. పర్లేదు, మంచిగా ఉన్నాయి, అన్నీ బాగానే ఉంది, బాగానే చూసుకుంటున్నారు. అకామిడేషన్ అవుతుంది, ఫుడ్ అవుతుంది, పర్లేదు, బాగానే ఉంది, అంతా బాగానే ఫిక్స్ అవుతారా? ఇక్కడ అన్ని కష్టాలు ఉంటాయి, ఫెసిలిటీస్ సరిగా ఉండయి, అన్నీ ముందే అవి మైండ్లో పెట్టుకొని వచ్చేస్తారా? అంతే. అంటే మరీ కష్టాలు కావు సార్. ఉంటే మనం కూడా ఫేస్ చేస్తేనే కదా తెలుస్తుంది ఫ్యూచర్లో మనం కూడా ఉంటామా, సో మనం తట్టుకోలేమా అవన్నీ తెలుస్తాయి కదా మనకు కూడా. సో మన కొంతమంది పిల్లలతో మాట్లాడే ప్రయత్నం. నీకు ఎక్కడ పడింది తమ్ముడు డ్యూటీ? నాకు సార్లమ్మ గద్దె దగ్గర పడింది సార్. గద్దెల బయట పడింది నిన్న బయట. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆగుతూ ఉంటారు, భక్తులు ఆగుతూ ఉంటారు. అక్కడ ఆగుతూ ఉంటే పబ్లిక్ ఇట్లా ఆగుతూ ఉంటారు, వాళ్ళని ఇట్లా వెళ్ళండి సార్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ముసలి వాళ్ళు ఇక్కడ ఇట్లా స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. వాళ్ళని తీసుకొని పోయి అక్కడ బయట గద్దెల బయట ఇట్లా తీసుకుపోతాం. అట్లా బయట ఇక వండుకుంటా అక్కడనే ఉంటాం సార్. ఎట్లా ఉన్నాయి మరి ఫెసిలిటీస్, ఎట్లా ఉన్నాయి మీకు? అన్నీ ఓకేనా? లేకపోతే ఇక మనం మంచిగా ఉండాలి, మనం చేసుకోమని అడ్జస్ట్ చేసుకోవాలి సార్. ఇక మనం అట్లా ఉండేటోళ్ళు కూడా ఉండొచ్చు. మరి అనిపిస్తుందా అప్పుడప్పుడు ఏమన్నా ఎందుకు వచ్చినాం రా, అనవసరంగా మంచిగా ఊళ్ళో ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అనవసరంగా ఇక్కడికి వచ్చా, ఆ ఫీలింగ్స్ ఏమైనా వస్తుంటాయా? అట్లా రావు సార్. అంటే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా హ్యాపీనే ఉంది. కొద్దిగా అంటే నార్మల్గా ఎప్పుడు రాలేదు కాబట్టి బాగానే ఉంది, హ్యాపీగా. గతంలో ఇక్కడ మీరు ఎన్ఎస్ఎస్ తరపున ఏమైనా పాల్గొన్నారా ఇట్లాంటి జాతరలు? ఇదే ఫస్ట్ టైం, సెకండ్ ఇయర్ జరుగుతుంది, ఇదే ఫస్ట్ టైం. ఇంకొంతమంది పిల్లలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒక సీనియర్ వాలంటీర్ ఉన్నారంటే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడ డ్యూటీ ఉంది? మాది గద్దెల దగ్గర ఉంటుంది, మిస్సింగ్ పాయింట్స్ కాడ ఉంటుంది. మళ్ళీ అలానే లైన్లల్లో తోసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ. అక్కడ వాటర్ పాయింటింగ్ డ్యూటీస్ అలౌడ్ చేస్తాం మేము. ఇంకోటి ఇప్పుడు లైన్లలో కొంతమందికి నిల్చొని ఒకటేసారి స్ప్రో తీపి కింద పడిపోతారు. వాళ్ళని అలాగే లైన్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి బయటికి వచ్చి మెడికల్ హాస్పిటల్లో జాయిన్ చేసిపోతాం. మేమే లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్ళి బయటకు వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. మేమే అంతా చూసుకుంటాం. తర్వాత వాళ్ళు క్యూర్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేస్తారు, వాళ్ళే వస్తారు. మంచిగా ఇది 5th టైం క్యాంప్ ఇది నాది. ఇది మంచిగా అనిపిస్తుంది.
ఈసారి చాలా చేంజ్ అయింది. చేంజ్ అయింది కూడా మంచిగానే ఉంది ప్రజెంట్ అయితే. ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు 5th టైం అంటున్నావు, వీళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, మరి నువ్వు 5th టైం అంటే చాలాసార్లు రిపీట్ అవుతున్నావు. కొత్తగా వచ్చిన పిల్లలకి ఏం చెప్తావు? ఎన్ఎస్ఎస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తావు? మంచిగా ఉంటుంది, మంచి అవకాశం ఇది. మనం ఈ ఒక్కసారి చూసుకుంటే మళ్ళీ తర్వాత మన కాలేజీలలో మన జూనియర్లు నేర్చుకోవాలి. మన ఎన్ఎస్ఎస్ అని అంటే ఏంటిది అనేది నాట్ మీ బట్ యూ. ఫస్ట్ మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. మనం ఏంటిదంటే ఒకటే, అందరం కలిసిపోతాం. ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాకుండా అందరం కలిసిపోయి మనం మంచి పని చేసుకుంటా అంటే పక్కన వాళ్ళకి కూడా అన్న మంచిగా ఉంది ఇట్లా చేస్తానని అనిపిస్తుంది. చెప్పండి మీ దగ్గర పడింది. నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాది గద్దెల కడ పడ్డది ఫస్ట్ టైం. అయినా కూడా యాజ్ ఏ ముస్లిం స్టూడెంట్ కూడా నేను ముస్లిం అబ్బాయిని అయినా కూడా మా కోఆర్డినేటర్ సార్ మాకు ప్రోత్సహించి ఇక్కడికి రమ్మని చెప్పారు. అంటే మేడారం కదా, హిందూస్ ఉంటారు అట్లా అని ఏముండదు. మనకు ఏదైనా మనకు చేసేది ఉంటుంది. మనం ఏం చేస్తామో మనకు ముస్లిం అంటున్నావు, మరి మమ్మీ డాడీ ఏం రిజెక్ట్ చేయలేదా? ఎందుకు అక్కడ అట్లా అని చెప్పేసి మనం ఒప్పించాము. అట్లా మనకు చెప్పాము. మా గల్లీ వాళ్ళు కూడా అలా చెప్పారు, ఇట్లా అక్కడికి వెళ్తారా, అట్లా ఉండదు కదా, మంచిగా ఉండదు కదా అంటే అలా ఏముండదు. మన సర్టిఫికేట్ కోసం మనం వెళ్తున్నాం అని అట్లా వాళ్ళకు చెప్పాను. అట్లా మనం చేసేది మనం వెళ్ళి మొక్కుతలేము, అక్కడ మనం సర్వీస్ చేస్తున్నాం. మనం వేరేటోళ్ళకి సాయం చేస్తే మనకు మంచిదే కదా అని అలా చెప్పి మనం వచ్చేస్తున్నాం. గద్దెల కాడ సార్. అంటే మరి చాలా టఫ్ జాబ్, ఎందుకంటే అందరూ బంగారం విసిరేస్తూ ఉంటారు, దెబ్బలు తాకుతూనే భయం ఉంటుంది. ఎట్లా ఉంటుంది డ్యూటీ ఆడ? అక్కడ వాళ్ళని లైన్లో పంపించడం కానీ అక్కడ జామ్ కాకుండా చూసుకున్నాం. అక్కడ ఎవరైనా కింద పడితే వాళ్ళని తీసుకుపోయి చెకప్ చేయించడం, నార్మల్గా చెకప్ చేయించడం చేసినాం. ఇంకా బంగారం ఇచ్చేటప్పుడు అలా ఆగిపోతూ ఉంటారు. వాళ్ళని అక్కడికి వెళ్ళి నడవండి వెంటనే వెళ్ళండి అని చెప్పేసి అట్లా చేయించి పోలీస్ వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్గా నడిపించినాం అన్నమాట. కలిసి అంటే ఏమన్నా మీకు ఏమైనా స్పెషల్ దర్శనం ఉంటుందా? మరి ఇంత కష్టపడతారు, దాదాపు వారం 10 రోజులు అంతా ఇంత టఫ్ జాబ్ చేస్తూ ఉంటారు, ఎండలో వానలో చలిలో. మరి దానికి సంబంధించి మీకు ఏమైనా స్పెషల్ దర్శనం ఉంటుందా? 31st మార్నింగ్ ఉంటుంది, స్పెషల్ దర్శనం ఉంటుంది. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, చాలామంది పిల్లలు ఇక్కడ ఎన్ఎస్ఎస్లో పనిచేస్తున్నారు. ఇక్కడ క్యూ లైన్ కూడా కనబడుతుంది కదా. క్యాంటీన్ సంబంధించి కూడా కొంతమంది పిల్లలు రెగ్యులర్గా ఇక్కడ సర్వీస్ చేస్తుంటారు. సో క్యాంటీన్తో పాటు గద్దెల దగ్గర, బస్టాండ్ దగ్గర దాదాపు పోలీసులతో పాటు వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు జీతం కోసం పనిచేస్తారు, బాధ్యతగా పనిచేస్తారు. బట్ మేము కేవలం ఫ్రీ సర్వీస్ ఎన్ఎస్ఎస్ అనే స్కీమ్లో భాగంగా మేము ప్రతి 2 ఏళ్ళకోసారి ఇక్కడ కొత్త పిల్లల్ని తీసుకొచ్చి ఆ సొసైటీలో ఎట్లా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళకందరికీ ఫస్ట్ టైం ముందే ఇన్ఫార్మ్ చేస్తాం. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఎక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవని తెలిసినా కూడా ఇక్కడ కేవలం అమ్మవారి సన్నిధిలో మొత్తం భక్తులకి సర్వీస్ చేయాలనే దానికోసం సంబంధించి ఎన్ఎస్ఎస్ పిల్లలైతే రెడీగా ఉన్నారు. సో మాకు 31st సంబంధించి ఒక స్పెషల్ దర్శనం కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అకామిడేషన్ ఏది బాగలేకున్నా అన్నీ అడ్జస్ట్ అయ్యి మేము ఖచ్చితంగా భక్తులకు సేవలు అందిస్తున్నామని చెప్పేసి ఆలోచనలే మాకు రావు. ఖచ్చితంగా భక్తులకు సేవలు అందించడానికే మాకు ఇక్కడ సార్లు చెప్పి మరి తీసుకొచ్చారు. సో మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేకున్నా అన్నీ అడ్జస్ట్ అయ్యి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సెక్టార్లలో మేము సేవలు అందిస్తున్నామని చెప్పేసి ఎన్ఎస్ఎస్ పిల్లలు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు సతీష్తో సురేష్, తొలివెల్లి కోసం మేడారం నుండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.